ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి అధికారులు భారీ ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండే కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో వేదిక రూపుదిద్దుకుంటుంది. ఈ నెల 12న ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరు కానుండడంతో సభా ప్రాంగణం చుట్టుప్రక్కల భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని బృందం ఈ పర్యవేక్షణలో ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. గన్నవరానికి చెందిన రైతులకు చెందిన 14 ఎకరాల స్థలంలో చేపట్టిన సభా ప్రాంగణ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతా ఉన్నాయి. ప్రాంగణంలో ప్రధాన వేదికతో పాటు విఐపి, వివిఐపి మరో 3 ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. వాహనాలను నిలిపివేందుకు వేదిక చుట్టుప్రక్కల 5 ప్రాంతాల్లోని 65 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 2 లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా ఇప్పటికే కేసరపల్లి మొత్తం కూడా సర్వం సిద్ధమవుతుంది. దాదాపు 14.5 ఎకరాల్లో కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసేందుకు అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సమాయత్తమైంది. అందులో భాగంగానే ఏదైతే ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా కేంద్ర సంబంధించినటువంటి మంత్రులతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరు అవుతున్నటువంటి నేపథ్యంలో భద్రత విషయంపై కూడా పూర్తి స్థాయి అధికార యంత్రాంగం ఫోకస్ పెట్టింది. దాదాపుగా ఈ యొక్క పనులను కూడా వేగవంతం చేయాలని చెప్పి కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జెట్ స్పీడ్ తో కూడా ఈ పనులంతా వేగవంతం అవుతామని 5 ఐపీఎస్ సంబంధించినటువంటి అధికారులతో పాటు ఐఏఎస్ సంబంధించినటువంటి అధికారుల పర్యవేక్షణలో కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా జరుగుతా ఉన్నాయి. సభా వేదికలే కాకుండా సిట్టింగ్, భద్రత, పార్కింగ్ సంబంధించినటువంటి దానిపై కూడా అధికారులు అయితే మాత్రం పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. దాదాపు ప్రముఖులతో పాటు కూడా 2 లక్షల పైచీలకు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు హాజరవుతారు అన్నటువంటి సమాచారం మేరకు దాదాపుగా 1,35,000 మందికి కూడా సిట్టింగ్ ని ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించి కూడా ఏదైతే ఏపీ సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆధ్వర్యంలో కూడా ఈ ఏర్పాట్లు కూడా సర్వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు నారా ఏదైతే అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా వేగవంతం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ తెలిసినటువంటి వివరాల ప్రకారం అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా గన్నవరం విమానాశ్రయం సంబంధించినటువంటి ఏదైతే హెలిప్యాడ్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, వీటన్నిటిపై కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేశామని చెప్పి కూడా తెలియజేశారు. అంతేకాకుండా ఈ యొక్క పనులు కూడా దాదాపుగా రేపు సాయంత్రానికి పొడికి వచ్చేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కల్పిస్తున్నట్టు కూడా ఇప్పటికే నీరబ్ కుమార్ తెలిపినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వసతులను ఏర్పాటు చేసి కార్యకర్తలందరినీ కూడా ప్రమాణ స్వీకారానికి తరలించాలనే ఉద్దేశంతో ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే ప్రతి జిల్లాకు సంబంధించి కూడా దాదాపుగా 20 బస్సులను కూడా సిద్ధం చేశారు. 20 బస్సులు సిద్ధం చేసి పార్టీలకు సంబంధించిన కార్యకర్తల్ని కూడా ప్రమాణ స్వీకారానికి తరలించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా అంత అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం సంసిద్ధమైంది. అందులో భాగంగానే 12వ తేదీన ఉదయం 9:45 కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు 12వ తేదీన సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి పాఠశాలలు కూడా 13వ తేదీ వరకు వేసవి సెలవులు పొడిగిస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. ఈ నేపథ్యంలోనే కేసరపల్లి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ముస్తాబైంది. ఇక రేపు సాయంత్రానికి పనులన్నీ ముగియడంతో కూడా 12వ తేదీ పూర్తి స్థాయిలో కూడా ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయని మనం చెప్పుకోవాలి. ఆనంద్, పవన్, మరి అటు ప్రధాని మోదీతో పాటు ఇంకెవరైనా వచ్చే అవకాశం కనిపిస్తా ఉందట సెంట్రల్ కి సంబంధించి? ఖచ్చితంగా కూడా ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్రంలో ఉన్నటువంటి దాదాపుగా 8 మంది సంబంధించినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులతో కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులకు కూడా ఇప్పటికీ ఆహ్వానాలు పంపినటువంటి నేపథ్యంలో వారంతా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా అందుకు సంబంధించి 12 హెలిప్యాడ్లు కూడా సిద్ధం చేస్తా ఉన్నారు. దాదాపు పులిసూరుపల్లి సంబంధించినటువంటి ప్రాంగణంలో 14 ఎకరాల ప్రాంగణంలో కూడా దాదాపుగా 12 సంబంధించినటువంటి హెలిప్యాడ్లు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఖచ్చితంగా వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ప్రముఖులతో పాటు కేంద్రంలో ఉన్నటువంటి
ప్రముఖులు కూడా విచ్చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు 3 రోజుల పాటు కూడా ఢిల్లీలోనే మకాం వేశారు. ఢిల్లీలోనే మకాం వేసి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలంటూ కూడా ఇప్పటికీ వారందరికీ తెలియజేసినటువంటి నేపథ్యంలో మరి వారంతా కూడా ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీ హరీష్ గుప్తా కూడా పూర్తిస్థాయి బందోబస్తుకు సంబంధించినటువంటి చర్యల్లో కూడా నిమగ్నం అయ్యారు. బందోబస్తు చేపట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతం కనిపిస్తోంది. మొత్తానికి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అయితే మాత్రం తప్పనిసరిగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రముఖులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది ఆనంద్. ఓకే పవన్, మరి ఈ యొక్క సభా ప్రాంగణం చుట్టూ కూడా అంటే సభా ప్రాంగణం ఏర్పాట్లు అయితే 65 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతోపాటు ఇక పార్కింగ్ కూడా చాలా వరకు అంటే విశాలమైనటువంటి ప్లేస్లోనే ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో మరి ఈ యొక్క ఏర్పాట్లకు తగ్గట్టు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జిగా అంటే టీడీపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి కానీ ఇక వేరే ఉన్నటువంటి అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ ఏ విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు, దాంతోపాటు ఏ సమయంలో స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది ఆ రోజు? అంటే ఖచ్చితంగా కూడా 12వ తేదీ అయితే మాత్రం ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఉదయం 7 గంటల నుంచే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఒక గైడ్ లైన్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అందులో భాగంగానే ఈ యొక్క కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి గవర్నర్లు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు, అధికారులు హాజరవుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఈ వాహనాలదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా రవాణాకు అంతరాయం లేకుండా కూడా ట్రాఫిక్ మళ్లించి పోలీసులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉన్నాయి. అందులో భాగంగానే ఏదైతే ఈ యొక్క ప్రాంగణంలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు దాదాపు మధ్యాహ్నం వరకు కూడా కొనసాగుతాయి. కొనసాగడమే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే ప్రాంగణానికి చేరుకొని అనంతరం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కూడా ఏదైతే రాష్ట్ర ప్రజలకైతే మాత్రం ఒక దిశానిర్దేశం అక్కడి నుంచి చేయబోతా ఉన్నారు అనేది కూడా ఒక స్పష్టంగా అయితే మాత్రం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో యావత్ రాష్ట్ర ప్రజలంతా కూడా వీక్షించే విధంగా ఇప్పటికే ఎక్కడికక్కడ ఎల్ఈడి స్క్రీన్లు కూడా అంటే దాదాపుగా 1,80,000 మంది బయటికి దాటుతారనేటువంటి భావిస్తున్నారు. కాబట్టి వారందరూ కూడా వీక్షించే విధేందుకు ఇప్పటికే దాదాపు 20 ఎల్ఈడి స్క్రీన్లు కూడా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి అందులో భాగంగానే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఈ యొక్క ముందస్తుగా ఏదైతే చంద్రబాబు ప్రాంగణానికి చేరుకుంటారో ఆ ప్రాంగణానికి సంబంధించి కూడా వచ్చేటువంటి విఐపీలకు వేరేగా రూట్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు ఎలిఫాట్ నుంచి ప్రత్యేకమైనటువంటి రూట్ ద్వారా కూడా సభా ప్రాంగణానికి చేరుకునేందుకు కూడా ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతా ఉన్నాయి. ఆనంద్. పవన్, మరి చంద్రబాబు నాయుడుతో పాటు ఇంకెవరు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తా ఉంది అక్కడ? అంటే ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఏదైతే క్యాబినెట్ సంబంధించినటువంటి 28 సంబంధించినటువంటి క్యాబినెట్ స్థానాలు కూడా భర్తీ చేయాలని చెప్పి భావిస్తా ఉంది. అందులో భాగంగానే ఈ రోజు కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా భేటీ కాబోతా ఉన్నారు. ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా కసరత్తు చేసినటువంటి అనంతరం ఎలాంటి హోదాల్లో వారు ప్రమాణ స్వీకారం చేస్తారనేది కూడా ఒక అంశంగా మారింది. కాబట్టి ఈ రోజు సాయంత్రానికి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం కూడా ప్రస్తుతం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి కూటమి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఉంటాయి కాబట్టి వాటిపై ఈ రోజు కసరత్తు చేసినటువంటి అనంతరమే పూర్తి స్థాయిలో కూడా ఒక కేబినెట్ కుదింపు అయితే మాత్రం జరగబోతా ఉంది. దాదాపు 175 స్థానాలకు గాను టీడీపీ 135 స్థానాల్లో గెలిచినటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు జనసేన 27 స్థానాలు, బీజేపీ 8 స్థానాలు, మొత్తం 164 స్థానాల్లో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆరంభించినటువంటి నేపథ్యంలో ఏదైతే పూర్తి స్థాయిలో కూడా కృష్ణా జిల్లాలో జరుగుతున్నటువంటి ఒక ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా ఎలాంటి మార్పులు చేయాలి దానిపై కూడా ఈ రోజు సాయంత్రానికి అయితే మాత్రం ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టినటువంటి 4వసారి సీఎం గా కూడా పూర్తి స్థాయిలో పిఎం అదేవిధంగా రాష్ట్ర చరిత్రను తిరగబోతున్న విధంగా కూడా జరగబోతా ఉంది. కాబట్టి ఈ యొక్క ఘట్టానికి అయితే మాత్రం ఈ రోజు తుది అంకురార్పణ జరగబోతుందని కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది.
పవన్, మరి ఫైనల్గా ఇప్పుడు చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించేటువంటి ఈ సమయంలో మరి టీడీపీ శ్రేణులే కానీ, కూటమి సభ్యులే కానీ, కూటమి నేతలే కానీ ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? వారి స్పందన ఏ విధంగా ఉంది? పవన్ చెప్పండి, అంటే చంద్రబాబు మరొకసారి అంటే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తున్నటువంటి ఈ సమయంలో మరి ఈ నేపథ్యంలో మరి టీడీపీ నేతల స్పందన ఏ విధంగా ఉంది? కూటమి సభ్యులే కానీ ఇటు టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు అనుచరుల స్పందన ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా కూడా ప్రస్తుతం అయితే మాత్రం కూటమిలో ఉన్నటువంటి జనసేన, బీజేపీ, టీడీపీ సంబంధించిన నేతలు అయితే మాత్రం సంబరాలు అమరాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికీ నియోజకవర్గాల్లో కూడా పెద్ద మొత్తంలో ఆనందోత్సవాలు మధ్య పూర్తి స్థాయిలో కూడా సంబరాలు కొనసాగుతా ఉన్నాయి. ఎందుకంటే చూసుకోవచ్చు, దాదాపుగా 5 ఏళ్ల పాటు కూడా ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు విజయం సాధించడం పట్ల కూడా వారంతా ఆనందంగా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఏదైతే దాదాపుగా 5 సంవత్సరాల కాలంలో తమ పడ్డటువంటి కష్టానికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఇప్పటికే రేపు ప్రమాణ స్వీకార మహోత్సవంలో కూడా చంద్రబాబు ఈ విషయంపై ప్రధానంగా ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క ఘట్టానికి సంబంధించి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా రాష్ట్రంలో ఇక ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రజలకు ఎలా ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా అమలు చేయాలి అనే దానిపై కూడా ఒక కసరత్తు జరిగేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే ప్రజలంతా కూడా ఇక చంద్రబాబు పరిపాలనలో సుభిక్షంగా తమంతా కూడా ఉండబోతున్నాం అనేటువంటి ఆనందంతో అయితే మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఆనంద్. థ్యాంక్ యూ పవన్.